అంతవరకు డైరీ చదివిన నీల టపాల్న డైరీ మూసేసి బెర్నార్డ్ షా పుస్తకం తీసి చదవడం మొదలుపెట్టింది. పాణి జూనియర్ వనమాలి అక్కడికొచ్చి వినయంగా నమస్కరించి, ప్రొఫెసర్ రాలేదా మేడం అన్నాడు పాణి. లేకేం, లోపలున్నారు. ఇవాళ మళ్ళీ కాపాలాన్ని గురించి శ్మశానాల గురించి చర్చించాలా అంది కోపంగా. ఇవాళ మామూలు రోజండి, మేమడిగినా ఆ విషయాలు చెప్పరు అన్నాడు జూనియర్ వనమాలి. వైద్యం గురించి సాహిత్యం గురించి మాట్లాడతారు అన్నాడు పాణి. ఇంతలో డాక్టర్ వనమాలి బయటకొచ్చి, నీలా, నీకు అనేక సార్లు చెప్పాను తోటి డాక్టర్లను గౌరవించాలని. నీకెందుకు అర్థం కావడం లేదో నాకు అర్థం కావడం లేదు. మీరైనా కూర్చుని మాట్లాడకూడదటయ్యా అన్నాడు. మేడం తప్పేం లేదు సార్, మేమే ఆమె పుస్తకం చదువుకుంటూ ఉంటే వచ్చి డిస్టర్బ్ చేశాం అన్నాడు జూనియర్ వనమాలి. ఏం పుస్తకం నీలాది అన్నాడు వనమాలి. జార్జి బెర్నార్డ్ షాది, మ్యాన్ అండ్ సూపర్ మ్యాన్. రచయితల గురించి నీకు బాగా తెలుసుననుకుంటానే అన్నాడు వనమాలి. పుస్తకాలు చదవాలంటే రచయితను గురించి తెలుసుకోవాలా ఏంటి అంది ఇందకటి డైరీని గుర్తు తెచ్చుకుంటూ అసూయతో నీల. డియర్ డాక్టర్స్, మీకేమైనా తెలుసా? రామరామ, మేము ఆ పేరే వినలేదండి అన్నాడు డాక్టర్ పాణి. నేను విన్నానుగానండి, పుస్తకాలు చదవలేదండి అన్నాడు మూర్తి. అంటే ఏ వృత్తిలో ఉన్నవారు ఆ వృత్తి గురించి తప్ప మరేమీ ఇతర విషయాలు తెలుసుకోరన్నమాట. అది ఇప్పటి యువకుల తరహా అన్నాడు డాక్టర్ వనమాలి. వాళ్ళేమో ఐఏఎస్ పరీక్షకు వెళుతున్నారా ఏంటి అన్నీ తెలుసుకునేందుకు? అలా కాదు, ఒక మంచి పుస్తకం చదివినప్పుడు రచయిత ఎవరో అతని పరిస్థితి ఏంటో తెలుసుకుంటే ఆ పుస్తకం చాలా చక్కగా ఎంజాయ్ చెయ్యొచ్చు. పోనీ ఇప్పుడు మీరు చెప్పరాదు? మాట్లాడడానికి ఏదో ఒక సబ్జెక్టు కావాలిగా. దెయ్యాల కంటే బెర్నార్డ్ షాయే నయం అంది నీల నవ్వుతూ. ఇంచుమించు ఒక శతాబ్దం పాటు అనగా 95 సంవత్సరాలు జీవించిన జార్జి బెర్నార్డ్ షా అనే ఐరిష్ యువకుడు పొట్ట చేత పట్టుకుని ఇంగ్లాండ్ వచ్చినప్పుడు ఒట్టి అనామకుడు. 95 ఏళ్ల వృద్ధుడుగా ఆయన శరీరం చాలించినప్పుడు ఈయన పేరు ఒక్క ఇంగ్లాండ్లోనే గాక ప్రపంచం అంతటా మారుమ్రోగుతూ ఉంది. ఆయన చనిపోయినప్పుడు ప్రపంచంలోని ప్రతి పత్రిక ఆయన జీవిత చరిత్ర ప్రచురించిందని చెప్పుకుంటారు. ప్రతి రేడియో ఆయనకు నివాళులర్పించింది. భాషలు, దేశాలు, వర్గాలు ఏవీ ఆయన్ని మెచ్చుకోవడానికి అడ్డు రాలేదు. ఆయన ఆలస్యంగానే రచయిత అయ్యాడు. అయినా 50 ఏళ్లపాటు సాహితీ సామ్రాట్టుగా, చమత్కారిగా, మేధావంతుల ఆంతర్యాన్ని ఏలిన షా గురించి ప్రపంచం వింది. అతని నాటకాలు చూసింది, అతని రచనలు చదివింది, అతని భావాల్ని స్మరించింది, చివరికి అతన్ని అనుసరించింది. మానవుడి ఇతిహాస కావ్యంలో ఏ మహాయోధుడు ఇంతటి విజేత కాడు. ఏ ట్రెండ్ సెట్టరు షా విజయం ముందు నిలబడలేరు. ఒక విధంగా చూస్తే రచయితగా ఆయన కంటే గొప్ప రచయితలున్నారు. కళాకారుడుగా ఆయన కంటే గొప్ప కళాకారులున్నారు. ఉపన్యాసకుడిగా ఆయన కంటే గొప్ప ఉపన్యాసకులున్నారు. ప్రచారకుడిగా షాని మించిన రచయిత లేడు. అయితే ప్రచారకుడి గెలుపు కేవలం ప్రచారం మీదే ఉండదు, అతను ప్రచారం చేసే అభిప్రాయాల మీద కూడా ఉంటుంది. షా తన అపర మేధాశక్తికి తోడు ప్రచారం చేపట్టి ప్రపంచాన్నంతా ఆకర్షించి లొంగదీసుకోగలిగిన భావాల్ని ప్రచారం చేశాడు. ఈ విషయంలో ఆయన్ని విజయం పొందిన వ్యాపారస్తుడితో పోల్చొచ్చు. బెర్నార్డ్ షా మేధస్సు వికసించే నాటికి ప్రపంచ పారిశ్రామిక సంస్కృతి సామ్రాజ్య వ్యతిరేకవాదాన్ని ప్రసవించి సంఘర్షణకు పునాది వేస్తోంది. అదే సమయంలో షా మార్క్స్ సిద్ధాంతాన్ని అవగతం చేసుకుని ఈ పెట్టుబడిదారీ విధానం వలన సామాజిక వ్యవస్థలో కలిగే పరిణామాల్ని గ్రహించగలిగాడు. ఈ పరిజ్ఞానంతోనే షా తన చుట్టూ ఉన్న జీవితాన్ని చాలా సూక్ష్మమైన విమర్శనా దృష్టితో పరికించి దాని లోటుబాట్లను బయట పెట్టగలిగాడు. అందుచేతనే తన రచనలతో సమాజాన్ని ఆయన కొట్టిన చావు దెబ్బలు చాలా సూటిగాను, బోలెడంత ఘాటుగాను ఉండి అనేక మంది యువతి యువకుల చేత, మేధావంతుల చేత శభాష్ అనిపించుకుని అనుసరింపజేశాయి. అంతేకాదు, 2 తరాల వారు తమ చుట్టూ ఉన్న వాతావరణాన్ని షా భావాలతో చూసేవారంటే ఆయన గొప్పతనం మీరు అర్థం చేసుకోవచ్చు. ఆయన ఒక సంఘ సంస్కర్తగానే పనిచేయలేదు, సంఘ విమర్శకుడుగా పేరు పొందాడు. అయినా ఆయనలో చిన్న లోపం ఉందని విమర్శకులు అంటారు. అదేంటంటే రోగాన్ని గుర్తుపట్టి కూడా ప్రాక్టీసు తగ్గుతుందనే భయించే ఆలస్యంగా చికిత్స చేసే వైద్యుడిలా తన విమర్శల వల్ల సంఘం అట్టే మారకుండా జాగ్రత్త పడ్డాడు. కొందరు ఆయన్ని ఈ విషయంలో స్వార్థపరుడు అన్నప్పటికీ వివాహము, కుటుంబము లేని ఆయనకు స్వార్థం ఉందని మనం ఒప్పుకోలేం. అదేంటి సార్, ఆ పని చాలా కష్టం కదా. విమర్శకుడిగా ఉండి సంస్కర్త కాకుండా ఉండే ఆ పద్ధతి కుదరదేమో అన్నాడు పాణి. ఈ మాత్రం ప్రశ్న వేశారు, అంతే చాలు. మొదటి సంగతి అంటే విమర్శకుడిగా ఉండి అన్నమాట.
సమాజ లోపాన్ని గురించి సమాజమే అన్నట్లు హాస్యం చేసేవాడాయన. ఆ నవ్వుచాటున ఇదే సమాజం తన లోపాలకు ఆవేదన కూడా పడ్డం మరిచిపోయింది. ఆశ్చర్యం ఏంటంటే మనకు ఏ విషయం నవ్వు కలిగిస్తుందో ఆ విషయాన్ని మనం ద్వేషించలేం. సంస్కృత కాకుండా ఉండే మరో ఘనకార్యం ఏంటంటే ప్రపంచానికి ఏ ఉద్యమంలోనూ నమ్మకం, విశ్వాసం లేకుండా చేయడం. ఒక విధంగా చెప్పాలంటే మార్క్స్ ఇంగ్లాండ్లోనే తన పుస్తకాలు రాసిన మార్క్సిజం ఇంగ్లాండ్కు వంటబట్టకపోవడానికి కారణం షా. ఆయన లాంటి రచయిత రష్యా, చైనాలకుంటే కమ్యూనిజం వచ్చేదే కాదు. షా తత్వానికి ప్రజా చైతన్యంతో కూడిన ఉద్యమాలు, నినాదాలు పడవు. అంటే ఉద్యమరహిత నినాదాలు. సృష్టిజనితమైన ప్రతీదీ బుద్ధి పరిణామమే కాని మరొకటి కాదని డంకా బజాయించి డార్విన్కి మానవ పరిణామం గురించి హిందూ పురాణాలపాటి తెలీదని తిట్టిపోశాడు. అన్ని పరిణామాలకు బుద్ధే కారణం. ఆఖరికి పెట్టుబడిదారీ వ్యవస్థ నుంచి సోషలిస్టు వ్యవస్థ వచ్చిందంటే అది బుద్ధి ద్వారానే వచ్చింది గాని విప్లవాల వల్ల రాలేదంటారాయన. ఈ పరిణామం కూడా మామూలు మనిషి నుంచి జరగదు, సూపర్ మ్యాన్ వల్ల జరుగుతుంది. ఈ అతిమానవుడు అన్ని నిబంధనల్ని అతిక్రమించి 500 సంవత్సరాలు అవలేలగా బ్రతికేశాడు. అలాంటి వాళ్ళు టిబెట్లో ఉన్నారని ప్రపంచానికి పిచ్చెత్తించాడాయన. ఉన్నారు కూడా. అది మళ్ళీ వేరే విషయం. షాకు రాజకీయ ఉద్యమాలన్నా కేకలన్నా ఇష్టం లేదని చెప్పాను కదా. ఒక తడవ ఆయన్ని గొప్ప రాజకీయ సభకు అధ్యక్షుని చేశారట. అప్పుడు ఆయన ఉపన్యాసంలో మొదటి మాట ఏంటంటే, నేను చూసిన ఒక్క రాజకీయ సంచలనం అవి పారిపోవడం వల్ల కలిగింది అన్నాడట. ఎవరు మాత్రం ఏమనగలరు ఆ మహారచయితని? ఆయనకు రాజకీయాలంటే అంత తేలిక చూపు. అలాగే ఇంకొకసారి ఆయన యుద్ధ వ్యతిరేక ఉపన్యాసం చేస్తుంటే ఒక సైనికుడు లేచి నిలబడి, ఈ సంగతులన్నీ మీరు ముందే చెప్పుంటే నేను తుపాకీ పట్టేవాణ్ణి కాదు అన్నాడు. ఆ మాటతో సభంతా పిన్ డ్రాప్ సైలెన్స్ అయింది. షా నవ్వి, నువ్వా పని చేస్తావు కనుకే ముందు నేను ఆ మాట చెప్పలేదు అన్నాడు. అంటే ఆయన ప్రకారం అమలులో పెట్టడం ఆయనకే ఇష్టం లేదు. ఆ విషయం మీద ఆయన గొప్ప నిర్ణయం ఏంటంటే అలాంటిదేదీ లేదనేది తరచూ చెబుతూ ఉండేవారు. ఆ మహారచయిత నిర్ణయ రహితుడు. జీవితం తాలూకా నగ్నత్వాన్ని నిర్దాక్షిణ్యంగా బయటపెడుతూ ప్రచారాన్ని ప్రధానాంశంగా చేసి షా సృష్టించిన పాత్రలు విమర్శిస్తాయి, కానీ దారి చూపలేవని విమర్శకుల చేత చీవాట్లు తింటూ కూడా తను విమర్శించిన వారి చేత మెప్పునే పొందాడాయన. ఆ కాలంలోనే టాల్స్టాయ్ పుస్తకాల్ని కాల్నిజార్ చక్రవర్తి నిషేధించాడు. చాంగ్ కైషేక్ చేత చాలామంది రచయితలు హత్య చేయించబడ్డారు. ముసోలిని ఇటలీలో ఇంగ్లీషు నాటకాన్ని నిషేధించారు. అయినా వీళ్ళందరూ కూడా షాని అభినందించారు. ఆయనకు నిషేధాలంటూ ఏమీ లేవు. ఎన్నడూ అపాయకరంగా జీవించని అతి లౌక్యం ఆయనకి జీవితమే నేర్పింది. ఒక తడవ గాంధీజీ 125 ఏళ్లు జీవిస్తానన్నప్పుడు నేనా మాట నమ్మను. అంతకాలం బ్రతకదలుచుకున్నవాడు అంత అపాయకరంగా జీవించడు. ఆయన్ని చంపేసినా ఆశ్చర్యపడకలేదు అన్నాడు. చివరికి గాంధీజీ విషయంలో ఆయన మాటే నిజమైంది. జీవితంలోని గుడ్లు మట్లు తెలిసి షా దానికి అనుగుణంగానే నడిచాడు. క్రియారూపమైన చైతన్యాన్ని ఆయన తేలకపోవచ్చు, కానీ భావ చైతన్యాన్ని తెచ్చాడు. అర్ధరహితమైన విశ్వాసాలతో జనించిన సెంటిమెంట్లని ఎగరగొట్టి బ్రిటిషు సామ్రాజ్యవాదం చేత లేబరు బురకా వేయించాడు. షా అంతటి పేరు పొందిన మరో రచయిత హెచ్జి వెల్స్ కూడా షా చేసిన దాంట్లో 10వ వంతు చేయలేదు. శాస్త్ర జ్ఞానం మీద కలలు కండం తప్ప వేల్సు తెచ్చిన విప్లవమూ లేదు. అలసిపోయారు గాని కాఫీ తాగుతారా గురు శిష్యులు అని లోపలికి వెళ్ళింది నీల. అబ్బాయిలు, నా లైబ్రరీలో షా పుస్తకాలు అన్నీ ఉన్నాయి, మీరు తప్పకుండా చదవాలి. తప్పకుండా చదువుతాం సార్ అన్నాడు పాణి. ఇంతలోనే నీల కాఫీ తెచ్చిచ్చింది. కాఫీ తాగి ఆ యువక డాక్టర్లిద్దరూ వెళ్ళిపోయాక ఆ డైరీ అలా కింద పడిందేం అన్నాడు దాన్ని అపురూపంగా పైకి తీస్తూ. తమరికి ఆమె మీద అంత ప్రేమ ఉంది గాని దాంట్లో 10వ వంతు నా మీద చూపించకూడదు అంది నీల. ఎక్కువగా మాట్లాడితే తక్కువ అర్థాలు వస్తాయి. సెక్స్ కూడా అంతే. అప్పుడు ఆమె సెక్స్ వద్దంది కనుక నేను పోకలాడాను. నువ్వు కావాలంటున్నావు కనుక నేను ముడుచుకుపోతున్నాను. వెరీ సింపుల్. అంటే నేను అలా అనలేదు నీలా. పై మాటలు ఏదో చమత్కారానికి అన్నాను. ఆ వయసు వేరు, ఈ వయసు వేరు. ఈ వయసులో నా వయసు స్త్రీ అయితే ఏమో గాని నీ వయసు స్త్రీని చూస్తే మహీ జ్ఞాపకం వస్తోంది. ఆవిడ కూడా చెడిపోయింది కదా, ఆవిడంత ప్రేమించాల్సిన అవసరమేముంది? హిందూ ఫిలాసఫీ ప్రకారం పాతివ్రత్యం ఘనం కదా అంది నీల. డాక్టర్ వనమాలికి అప్పటికే మొహం ఎర్రబడిపోయింది. తమాయించుకుని, మా హిందూ ఫిలాసఫీ ప్రకారం మానవత్వం ముఖ్యం, దాని గురించి తెలియని వాళ్ళు ఏమైనా మాట్లాడొచ్చు. అంటే నేను అసూయపడుతున్నానా?
బొత్తిగా ఫోర్త్ గ్యాలరీ మనిషిలా మాట్లాడకు అని విసుక్కున్నాడు. ఈ ఫోర్త్ గ్యాలరీ అని లండన్లో కూడా తరచూ వెటకారం చేస్తూ ఉంటారు. అంటే అర్థం? అది షా రాసిన ఒక కథ. కావాలంటే చెబుతాను. ఇక జీవితం అంతా కథే, చెప్పండి. అదైనా విని ఆనందిస్తాను. చూడు నీలా, నేను కావాలని పెళ్లి చేసుకోలేదు. ఆత్మహత్య చేసుకోబోతే పెళ్లి చేసుకున్నాను. నువ్వు జబర్దస్తితో దౌర్జన్యంగా నా జీవితంలోకి ప్రవేశించావు. నీకు సముచితమైన స్థానం ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. నువ్వు తొందరపడి మహీని ఏమైనా అంటే నా కపాలం పగులుతుంది, అంతే కదా? అంత పెద్ద తెలుగు ఎందుకు గాని నీకు ఆ కపాలం మీద కోపమని నాకు తెలుసు. నువ్వు ఆ డైరీ శాంతం చదివితే కొన్ని అనుమానాలు నీకు తీరతాయి. అతి రహస్యమైన ఈ డైరీ నువ్వు చదివిన తర్వాత నేను కాల్చి పారేయాలి. యవ్వనంలో ఉన్న నీకు కోరికలు తీరకపోతే చిరాకు కలుగుతుందని నాకు తెలుసు. ఆ డైరీ శాంతం చదివితే నీకు కొన్ని విషయాలు తెలుస్తాయి అని లేచి వెళ్ళిపోయాడు డాక్టర్ వనమాలి. అతడు అటు వెళ్ళగానే నీల మళ్ళీ డైరీ తీసి చదవసాగింది. అప్పటికి తన్ను తాను నిగ్రహించుకున్న నీల తెగేదాకా లాక్కూడదని భావించి వాతావరణం తేలిక చేయడానికి గాను ఫోర్త్ గ్యాలరీ అంటే ఏంటి? నన్ను ఫోర్త్ గ్యాలరీ మనిషినన్నారుగా అంది కోపం నటిస్తూ. డాక్టర్ వనమాలి మెల్లగా వెనక్కు తిరిగి తను కూడా వాతావరణాన్ని తేలిక చెయ్యాలనే ఉద్దేశంతో చెప్పమంటావా అన్నాడు. చెప్పమనే కదా అంది నీల. ఇందాక చెప్పాను కదా, ఫోర్త్ గ్యాలరీ అంటే షా రాసిన ఒక కథ అని. కథ కూడా కాదేమో, ఒక చిన్న స్కెచ్ అనొచ్చు. అది ఆయన మొదట నాటక రంగాన్ని విమర్శించడంతో సాహితీ రంగంలో ప్రవేశించాడు. నీకు తెలుసుకోవాలనుంటే విను. షేక్స్పియర్ కూడా అలాగే ప్రవేశించాడు. ఆ రోజుల్లో లండన్ ఒపెరాలోని 4వ గ్యాలరీలో కుర్చీలుండేవి కాదు. కేవలం నిలబడ్డానికి మాత్రమే వీలుండే ఈ 4వ గ్యాలరీ ఒపెరా హాలు టాపు తాకుతూ ఉండేది. యవ్వనం అప్పుడే వస్తున్న షాకు ఆ ఒపెరా అంటే చాలా మోజుగా ఉండేది. ఈ భవిష్యత్తు మహారచయిత జీవితాన్ని పరిశీలించడం ప్రారంభించింది అక్కడేనని చెప్పొచ్చు. విద్యార్థులు, వారి గర్ల్ ఫ్రెండ్స్, చిన్న సైజు రచయితలు, ఆర్టిస్టులు, క్లర్కులు, నూనె వ్యాపారస్తులు, పనిలేని వృద్ధకన్యలు 4వ గ్యాలరీకి వచ్చేవాళ్ళు. బయట కురుస్తున్న మంచు నుంచి తప్పించుకుని కిక్కిరిసి నుంచోవడం ఎంతో బాగుండేదట. ఆడపిల్లల మృదువైన అవయవాలు వద్దన్నా తగులుతుండేవట. వీళ్లంతా డబ్బులేని కళాపిపాసులు ఆయన భాషలో చెప్పాలంటే. మొదట అందరం థియేటర్ ముందు కొన్ని గంటల పాటు నిలబడి ఉండేవాళ్ళం. తలుపులు తెరిచేలోగా జనం పెరిగిపోతూ ఉండేవాళ్ళు. చివరికి తోసుకుంటూ అరుచుకుంటున్న మమ్మల్ని హాలు లోపలికి వదిలేవాళ్ళు. ఈ హాలులో మళ్ళీ కాచు కూర్చోవాలి టిక్కెట్ల కోసం. అయితే అప్పటికే క్యూ పద్ధతి ఉండడం చేత అంత గొడవ ఉండేది కాదు. రెండు వైపులా ఇనప ఓచలతో నిర్మింపబడిన దారిలో మేమందరం ఒకరి వెనకొకరం వరుసగా నిలబడేవాళ్ళం. అప్పుడే మా మధ్య రకరకాల మాటలు సాగుతూ ఉండేవి. తెచ్చుకున్న దిక్కుమాలిన తిండి కూడా అక్కడే నమిలి పారేసేవాళ్ళం. ఇంత ఏడిస్తే టిక్కెట్ కౌంటర్ తలుపు తీసిన తర్వాత 4వ గ్యాలరీలో కొంతమందికే టిక్కెట్లు అందేవి. అంది అందగానే 4 అంతస్తులు ఎక్కేసి పైనున్న గ్యాలరీలో నెత్తికి టాపు తగులుతూ నిలబడేవాళ్ళం. నిల్చోవడానికి మంచి స్థలం కోసం కొట్టుకోవడంలోనే చాలా కాలం గడిచేది మాకు. లైట్లారిపోయి ఆర్కెస్ట్రా కండక్టరు బెత్తమెత్తడం ఎప్పుడూ మాకు తెలిసేది కాదు. ఇప్పుడు అనిపిస్తోంది ఆ దిక్కుమాలిన ఓపెరాకు ఇంత సమయం ఎలా వృధా చేశానా అని. ఆలోచిస్తే వయసే కారణం అనిపిస్తోంది. ఈనాడు ఎంత గొప్ప ఓపెరాలైనా నాకు ఉత్సాహం లేదు. అంత శ్రమ పడలేను. ఫస్ట్ గ్యాలరీ కూడా వెళ్ళలేను. సరే, ఈ 4వ గ్యాలరీకి కొంతమంది దాదాపు ప్రతిరోజు వస్తూ ఉండేవారు. తమ అభిమాన గాయకుడి గానాన్ని వినేందుకు మరికొంతమంది వచ్చేవాళ్ళు. అందుచేత ఈ గ్యాలరీకొచ్చే చిత్రమైన గుంపులో అందరూ ఒకరినొకరు ఎరుగుదురు. గంటల తరబడి క్యూలో నిల్చున్నప్పుడు రకరకాల స్నేహాలు అవుతూ ఉండేవి. ఎన్నో ప్రేమ కలాపాలు పుట్టేవి. ఒక్కొక్కసారి క్యూ మొదట్లో ప్రారంభమైన ప్రేమ క్యూ చివర్లో అంతమయ్యేది. వీటిని కాలక్షేప ప్రేమలు అని పిలిచేవాళ్ళం. క్యూలో ఉండే అందరూ కరువు లేకుండా ఈ కాలక్షేప ప్రేమల్ని అనుభవిస్తూనే ఉండేవాళ్ళం. ఆ సమయంలోనే గాయకుల తాలూకా ప్రేమలు, వైరాల గురించి అది వరకు వింటున్న పుకార్లను గోరంతలు కొండంతలుగా చేసి నానా అవాకులు చవాకులు చేర్చి ఆనందిస్తూ ఉండేవాళ్ళం. ఆ రోజుల్లో లండన్ ప్రముఖుల ఆంతరంగిక అభ్యాసాలు, సెక్స్ గొడవలు నడిబజార్లో పడి నిమిషాల మీద నానా రకాల గొడవ అవడానికి ప్రధానంగా ఈ 4వ గ్యాలరీయే కారణం. పైగా అలా ఒకరిని గురించి ఒకరు చెప్పుకోవడం ఫ్యాషన్గా పరిగణించబడేది. మగవాడు ఆడదాంతో నడిస్తే చాలు, ఇహ వాళ్ళిద్దరికీ ఏదో ఉందనేవాళ్ళం. ఒక మగవాడు మరో మగవాడితో స్నేహంగా ఉంటే హోమోసెక్సువల్స్ అనేవాళ్ళం. టిక్కెట్ల కోసం నుంచున్నప్పుడు ఇలాంటి వాట్ల గురించి చాలా సీరియస్గా జగద్రహాస్యాలను గురించి మాట్లాడినట్టు మాట్లాడేవాళ్ళం.
నాకు ముందే ఒక ప్రముఖ రచయిత ఈ 4వ గ్యాలరీ గురించి ఒక బ్రహ్మాండమైన నవల రాసి పారేశాడు. నాకంతగా గుర్తులేదు గాని గ్యాలరీ జనాల ఉత్సాహాన్ని, ఇష్టాయిష్టాల్ని, వాళ్ళ జీవితాలపైన సంగీతానికున్న ప్రభావాన్ని గురించి అందులో చాలా చక్కగా రాసినట్లు జ్ఞాపకం. ఈ నవల్లో రచయిత ఒక విద్యార్థి చేత ఇలా అనిపిస్తాడు. ఒక రకమైన సంగీతం వింటే తనకు కామోద్రేకం కలుగుతుందట. నేనది చెప్పినప్పుడు మా చుట్టూ ఉన్న వాళ్ళలో చాలామంది ఆ సంగతి నిజమేనని ఒప్పుకున్నారు. నాకు చాలా ఆశ్చర్యం ఏంటంటే వినేవాళ్లకు కామోద్రేకం కలిగించే ఆ సంగీత గాయకుణ్ణి పాడిన అరగంటలోనే ఆడదాని కోసం పరిగెత్తేట్లు చేసేదట. నా మట్టుకు నాకు అలా ఎప్పుడూ అనిపించలేదు. సంగీతంలోని మెలోడీ కళాత్మకమైన సుఖాన్ని, అనిర్వచనీయమైన ఆనందాన్ని మాత్రమే కలిగించేది. నా గడిచిన జీవితంలో చాలామంది ఆడవాళ్లు, మగవాళ్ళు వేణువు మొదలైన వాయిద్యాల్లోంచొచ్చిన సంగీతాన్ని వింటున్నప్పుడు వాళ్ళ చూపుల్లో ఏదో మార్పు కనిపించేది. ప్రత్యేకంగా ఊదుడు వాయిద్యాలు వింటున్నప్పుడే ఆ కామోద్రేకం కనిపించేది. బహుశా హిందూ పురాణాల్లోని కృష్ణుడి వేణుగానంతో ఆడవాళ్లు ఉద్రిక్తులవుతున్నారని రాసిన మాట నిజమై ఉంటుంది. కొందరు మగవాళ్లు సంగీతం తమకు సమాగమానందం కలిగిస్తోందని ఆడవాళ్లు అనడం చాలాసార్లు విన్నాక కృష్ణుడి కథ నిజమే అనిపిస్తోంది. ఇదంతా విన్న తర్వాత హిందువులు చాలా పరిశీలనా దృష్టి కలవాళ్ళని నాకు తోస్తోంది. ఒపేరా నడకలోనూ దాని వాద్య విశేషంలోనూ వేగం ధ్వనించినప్పుడు నరాలు దానికి అనుగుణంగా నర్తించేవి. నా పక్కన నుంచిన వాళ్ళు దాని వేగంతో పాటు ఊగుతూ చివరకు అది క్లైమాక్స్కు అందుకొని హఠాత్తుగా ఆగినప్పుడు గట్టిగా ఊపిరి పీల్చేవాళ్ళు. ఇది ఒక విధమైన వాంఛ పరిపూర్తి అని ఇప్పుడు అనుకుంటున్నాను. ఇంగ్లీషు అక్షరాలతో సృష్టిక్రియ సమగ్ర స్వరూపాన్ని చిత్రించే గీతమని తెలుసుకున్నాను. నన్ను నేను తిరిగి సంగీతంలోకి సూపర్ ఇంపోజ్ చేసి చూసుకుంటే నాలో నిద్రాణమైన కోరికల్ని కొద్దిగా మేల్కొల్పింది ఈ సంగీతమని తెలుసుకున్నాను. వాంఛల్ని రెచ్చగొట్టే స్వభావం ఇంగ్లీషు సంగీతంలో ఉంది. ఆర్కెస్ట్రా కండక్టరు చాలా పేరుపడ్డ గాయకుడవడం చేత గ్లాసులో బీరును కూడా సంగీతంలో పలికించగల చతురుడు. సంగీతం వల్ల కలిగే ప్రేమల్ని నేను నమ్మడం మాని పారేశాను. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే యవ్వనంలో ఆనాటి ప్రవర్తనను, అంటే సంగీతానికి స్పందించిపోవడాన్ని పునరాలోచిస్తే అది సహజమనిపిస్తోంది. ఆ రోజుల్లో నా గురించి నాకు తెలిసిన దానికంటే ఈనాడు ఆ యవ్వనాన్ని గురించి అంతకంటే బాగా తెలుసు. ఇప్పుడు నేను మహారచయితను. ఇది షా రాసిన స్కెచ్చు. ఇందులో ఆయన యవ్వనంలో జీవితాన్ని 4వ గ్యాలరీతో పోల్చాడు. తర్వాత ఫస్ట్ గ్యాలరీలోకి వెళ్ళొచ్చే సమయానికి ఉత్సాహమే ఉండదు. ఇది నువ్వు ఎలా అర్థం చేసుకున్నా నాకు అభ్యంతరం లేదు. ఇది అందరి జీవితాలకి వర్తిస్తుంది. అందుకే ఇందాక నిన్ను 4వ గ్యాలరీ మనిషిలా మాట్లాడుకో అన్నాను. యవ్వనం 4వ గ్యాలరీ అయితే నేను ఇప్పుడు ఫస్ట్ గ్యాలరీలో ఉన్నాను. 2 గ్యాలరీలు నువ్వు ముందుకు రావాలి లేదా నేను వెనక్కు రావాలి. ఆలోచించు, ఏది సాధ్యమవుతుందో. వస్తాను, పనుంది అని బయటకు వెళ్ళిపోయాడు డాక్టర్ వనమాలి. నీల డైరీ తీసి చదవసాగింది.